ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా మీ ఫోటోతో ఇలాంటి బర్త్డే వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియో మనం విఎన్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా విఎన్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఈ విధంగా మీ ఫోటోతో జస్ట్ 1 క్లిక్లో మీ ఫోటో వీడియో ఈ విధంగా ఒక సింపుల్ బర్త్డే వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. లైక్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు లేటెస్ట్గా ఒక పోస్ట్ చేశాను, ఇక్కడ బర్త్డే విఎన్ కోడ్ అని. ఈ కోడ్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఈ విఎన్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే డైరెక్ట్గా ప్లేస్టోర్లో ఇది అవైలబుల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా. అండ్ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఏదైతే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు టెంప్లెట్ అనేది ఈ విధంగా అన్లాక్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ ఫోటోని ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ వేరే ఫోటోని కూడా ఈ విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో జస్ట్ ఒక ఫోటోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. ఓకే, మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక ఫ్రేమ్ రేట్ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ పెట్టుకోవచ్చు, 50, 30, 60 మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.